ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని మహాకృప చేత దేవుడు తన ఉన్నతమైన కృపలో గడిచిన సంవత్సరమంతా మనలను మన కుటుంబములను కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు. ఆయన నూతన సంవత్సరంలోకి మనలను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా ఆయన ఉచితమైన కృప మనకు తోడుగా అనుగ్రహించి చక్కని వాగ్దానాలను కూడా ప్రభు మనకు అనుగ్రహించారు. చాలా సంఘాల్లో ప్రతి సంవత్సరం 31వ రాత్రి వాచ్ నైట్ ప్రేయర్ ముగిసిన వెంటనే చాలా సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి దేవుని యొక్క వాగ్దానాలని, ఈ వాగ్దానాలు మా జీవితంలో ముమ్మాటికి దేవుడు నెరవేరుస్తారు అన్న విశ్వాసముతో అనేక మంది సంఘాలలో చక్కని వాగ్దానాలు తీసుకోవడానికి ఆశతో నిరీక్షణతో కనిపెడుతూ ఉంటారు. మరికొంతమంది సంఘ విశ్వాసులుగా ఉన్నవారు కొన్ని సంఘాల వారు వాగ్దానాలు తీసుకోవడానికి వ్యతిరేకిస్తారు. బైబిల్లో ఎక్కడుంది వాగ్దానాలు తీసుకోమని? వాగ్దానాలు తీసుకోవడం సరికాదు, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనకే కదా, ఇంకా కొత్తగా నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకోవడం ఏంటి, కాబట్టి వాగ్దానాలు తీసుకోకూడదు అని మరికొంతమంది వాగ్దానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాగ్దానాలు తీసుకోవద్దు అనే వారికి నేనేం చెప్పలేను, కానీ వాగ్దానం తీసుకునే వారికి ఎందుకు తీసుకోవాలో, ఆ వాగ్దానం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వాక్యం ద్వారా మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మొదటిగా, నేను వాగ్దానాన్ని నమ్ముతాను. ప్రతి సంవత్సరం నేను వాగ్దానాన్ని తీసుకుంటాను. అలాగే సంఘము కూడా ప్రతి సంవత్సరం వాగ్దానము తీసుకోవాలని నేను ప్రార్థనాపూర్వకంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎదుటివారు తీసుకోలేకపోతే వారిని తీసుకోమని మనం బలవంతమైతే చేయలేం, కానీ ఎందుకు తీసుకుంటున్నాం అనే దానికి ఒక అర్థవంతమైన భక్తిని మనం చేయుదుంగాక. సెల్ ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్లో సైలెంట్లో ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి. దేవుని సన్నిధిని, దేవుని క్రమాన్ని ముమ్మాటికి పాటించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే, బైబిల్ గ్రంథములో వాగ్దానాల గురించి ఏమని రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ఈ మాటను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథము వాగ్దానాల భాండాగారము అన్నాడు ఒక భక్తుడు. వాగ్దానాల, చెప్పండి, వాగ్దానాల. బైబిల్ గ్రంథము వాగ్దానాలకు ఒక పెద్ద భాండాగారం. బైబిల్ గ్రంథములో వాగ్దానాలు 3 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది, దేవుడు మనిషికి చేసిన వాగ్దానాలు. రెండవది, మనిషి దేవుడికి చేసిన వాగ్దానాలు. మూడవది, మనిషి తన తోటి మనిషితో చేసినటువంటి వాగ్దానాలు. ఈ 3 రకాల వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అన్నింటికంటే ప్రాధాన్యత కలిగినది ఏంటంటే మనిషికి దేవుడు చేసిన వాగ్దానం. మనం జాగ్రత్తగా గమనించగలిగితే బైబిల్ గ్రంథములో దాదాపుగా దేవుడు మనిషికి చేసిన వాగ్దానాలు 8810 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 8810 వాగ్దానాలు దేవుడు మనిషికి చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తూ అసలు బైబిల్ గ్రంథములో వాగ్దానాన్ని గురించి ఏమని రాయబడింది, వాగ్దానాలు మనం ఎందుకు తీసుకోవాలి, వాగ్దానం యొక్క గొప్పతనం ఏంటి, మీరు శ్రద్ధగా వినగలిగితే, నేర్చుకోగలిగితే ఆ విధంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెడ్డింగ్, మొదటి మాట ఏంటంటే వాగ్దానములు ఎలాంటివి. వాగ్దానములు ఎలాంటివి, లేకపోతే వాగ్దానముల యొక్క గొప్పతనం ఏంటి. నెంబర్ 1 చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. దయతో పరిశుద్ధ గ్రంథము కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి వాగ్దానములు ఎలాంటివి, వాగ్దానముల యొక్క గొప్పతనమును గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఎట్లనగా, తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవా
స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, వాగ్దానములు ఎలాంటివండి, వాగ్దానములు ఎలాంటివని దేవుని వాక్యం సెలవిస్తుందండి అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన చేతికి అందింపబడిన వాగ్దానములు ఎలాంటివి అని అడిగితే మనం చదువుకున్నాం, ఇవి శుభ వాగ్దానములు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది వాక్యములో? వాగ్దానములు ఎలాంటివంట? అవి శుభకరమైన వాగ్దానములు. దాని గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, వాటిలో ఒక్కటైనను తప్పిపోయినవి కావు. దేం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాట అయినను తప్పిపోయింది కాదు. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించిపోవని ప్రభు చెప్పారు. కాబట్టి వాగ్దానములు అంటే ఏంటి, వాగ్దానముల యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం తీసుకునేటువంటి వాగ్దానములు ఎలాంటివి అని అడిగితే మచ్చుకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా వాగ్దానములు ఎలాంటివి అని వాక్యం సెలవిస్తుందంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం ప్రకారము అవి శుభ వాగ్దానములు, అందులో నుంచి ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. దేవునికి స్తోత్రం. రెండవది జ్ఞాపకం చేస్తాను. మనం తీసుకున్నటువంటి వాగ్దానములు ఎలాంటివి అని మనలను ప్రశ్నించగలిగితే, దేవుని వాక్యము చెబుతున్న రెండవ మాట ఏమిటంటే, మనము తీసుకుంటున్న వాగ్దానం ఎలాంటివి అనగా, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 42వ వచనం మనం చూడగలిగితే, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 42వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును, దేవునికి స్తోత్రం చెప్పండి, వినాలి. దేవుడు మనకిస్తున్న వాగ్దానములో రెండవ వాగ్దానం ఎలాంటిది, వాగ్దానం యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే వాక్యం సెలవిస్తుంది, ఇవి పరిశుద్ధ వాగ్దానములు. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 42వ వచనం ప్రకారము మనకి ఇవ్వబడిన వాగ్దానములు ఎలాంటివయ్యా అంటే, అవి పరిశుద్ధ వాగ్దానములు. ఈ వాగ్దానములనంట దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. మొదటి వాగ్దానం ఏంటి? శుభ వాగ్దానము. ఈ శుభ వాగ్దానాలలో దేవుడు ఒక్క మాట అయినా నెరవేర్చకుండా మానడంట. రెండవది వాగ్దానం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, ఇవి పరిశుద్ధ వాగ్దానములు. ఈ వాగ్దానములను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని వాక్యంలో రాయబడింది. మూడవ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనము తీసుకుంటున్నటువంటి వాగ్దానం ఎలాంటివి అని మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆ మాటను తెలియపరుస్తున్నాడు. దయతో ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరచి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కని విషయాన్ని చెప్తాడు. దేవుని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన, దేవునికి స్తోత్రం చెప్పండి, ఏమై ఉన్నవంట? నిశ్చయములై ఉన్న వాగ్దానములు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్నాడు, ఏ వాగ్దానం అయితే మీకు ఇవ్వబడిందో అది ఖచ్చితంగా అది అవును అన్నట్లుగానే అది నిశ్చయములైన వాగ్దానములై ఉన్నవి. అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే, దేవునికి మహిమ కలుగుట కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానము నిశ్చయములుగా ఖచ్చితముగా ఆ వాగ్దానము తీసుకున్న వారి జీవితంలో ప్రభు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, అవి నిశ్చయములైన వాగ్దానములుగా ఉన్నవి. అవి ఎందుకయ్యా నెరవేర్చబడుతున్నాయి అంటే, అవి దేవునికి మహిమ కలుగుట కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం తీసుకున్న వాగ్దానాలు ఏంటి? చాలామంది అనుకుంటారు,
అయ్యా మా చేతికి ఒక పేపర్ ఇచ్చారు, అందులో దేవుని మాటలు రాయబడి ఉన్నాయి, ఇవే వాగ్దానాలు. లేదు, నీ చేతికి ఇవ్వబడింది పేపర్ మీద ఉన్న అక్షరాలు కాదు, అవి ముమ్మాటికి దేవుని యొక్క. మరికొంతమంది వాగ్దానాల పట్ల వారుకున్న అభిప్రాయం ఏంటంటే, వాగ్దానాలను చాలామంది లాటరీగా చూస్తారు. మా జీవితం ఎలా ఉండబోతుందో, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం మా రాత ఎలా ఉండబోతుందో. ఒకవేళ ఆ ఉద్దేశంతో ఒకవేళ మీరు వాగ్దానం తీసుకొని ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో నా రాత అని మీరు అనుకుంటే కనుక, దయచేసి ఈ వాగ్దానాలు మీకు పనిచేయవు. కాదు, ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో ముందుగా సూచింపబడేటువంటి దేవుని యొక్క ప్రమాణములు, దేవుని యొక్క వాగ్దానాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాటగా మనం నేర్చుకున్నాం, వాగ్దానములు శుభ వాగ్దానములై ఉన్నవి, అందులో ఒక్కటైనను తప్పిపోయే అవకాశము లేదు. రెండవది, వాగ్దానములు పరిశుద్ధ వాగ్దానములై ఉన్నవి, అవి దేవుని జ్ఞాపకములలో ఉన్నవి. మూడవది, వాగ్దానములు అవును అన్నట్లుగా అవి నిశ్చయములై ఉన్నవి. ఖచ్చితంగా ప్రభు చేస్తాడు ఆ వాగ్దానాలు, వాటిని ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి ఇష్టపడుతున్నాడు. నాలుగవది మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఎలాంటివయ్యా వాగ్దానాలు అంటే, 2వ పేతురు రాసిన పత్రిక దయచేసి చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, కొంచెం బైబిల్ చూడండి, భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమునందు పాలివారగునట్లు దేవుడు వాటిని మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడో చూస్తే వాక్యం ఏం అర్థమవుతుంది మీకు? వేలు పెట్టి బైబిల్ చూడండి. మరొకసారి నేను చదువుతున్నాను. అక్కడ ఏమని రాయబడిందంటే, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడంట? అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ మాట ఏమి రాయబడిందయ్యా అంటే, ఇవి మనకి ఇవ్వబడిన వాగ్దానములు అమూల్యములైన వాగ్దానములు, అవి అత్యధికములై ఉన్నవి. అంత మాత్రమే కాకుండా, ఎందుకు ప్రభువా ఈ అమూల్యమైన వాగ్దానాలు నాకు ఇస్తున్నావు అని అడిగితే అక్కడ రాయబడింది, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగుట కొరకు ఈ వాగ్దానం మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితం బాగుంటుందా, నా బ్రతుకు బాగుంటుందా, ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది, ఇది కొరకు మీకు వాగ్దానాలు ఇవ్వబడలేదమ్మా. ఈ లోకముందు ఉన్నటువంటి దురాశ వల్ల కలిగే భ్రష్టత్వం ఏదైతే ఉందో, ఆ భ్రష్టత్వం నీకు అంటకుండా, ఆ దురాశ నీకు అంటుకోకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ కీడు మలినము నీకు అంటకుండా నీవు కాపాడబడ్డానికి, దేవుని స్వభావములోనికి నువ్వు మార్చబడ్డానికి, దేవుని స్వభావములో నువ్వు పాలిభాగస్తురాలుగా మార్చబడ్డానికి దేవుడు ఈ అమూల్యమైన వాగ్దానములను మీకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం తీసుకునే వాగ్దానం ఎలాంటివి? నెంబర్ 1, దేవుని యొక్క వాగ్దానం ఎలాంటివయ్యా అంటే, ముమ్మాటికి అవి శుభకరమైన వాగ్దానాలు, అవి ఒక్కటైనను నెరవేర్చబడక మానవు. రెండవది, దేవుని వాగ్దానములు అతి పరిశుద్ధములైనవి, ఇవి దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకుంటాడు. మూడవది, ఇవి నిశ్చయములైన వాగ్దానములు, వీటి నెరవేర్పు ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నాలుగవది, అమూల్యములైన వాగ్దానములు, ఇవి దేవుని స్వభావమందు మనము పాలిభాగమై ఉండునట్లుగా ఈ వాగ్దానాలను ప్రభు మనకు దయచేశారు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మచ్చుకు 4 విషయాలు చెప్పాను. మనం తీసుకునే వాగ్దానాలు ఎంత గొప్పవో. దేవునికి స్తోత్రం. వాటి విలువ తెలియకుండా తీసుకుంటే అది నీకు ఒక కాగితమే. విలువ ఎరిగి నువ్వు తీసుకుంటే ఆ దేవుని కార్యము నీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. పాస్టర్ గారు, వాగ్దానం యొక్క గొప్పతనం ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పారు, కానీ అసలు ఆ వాగ్దానం చేసిన వ్యక్తి ఎలాంటి వాడు?
ఉదాహరణ, మనకెవరన్నా ఒక మాట ఇచ్చారనుకో, ముందు ఆ మాట ఎంత గొప్పతో తెలియాలి అంటే ముందు ఆ మాట ఎవరిచ్చారో చెప్పు అంటాం. అప్పుడు అంటాం, ఇలా దారంటలతో ఒక ఆయన ఇచ్చాడండి ఆ మాట అన్నామనుకో, పర్లేదులే వదిలే, పెద్ద విలువైన మాట ఏం కాదులే, వాడు పెద్ద వాల్యుబుల్ పర్సన్ కాదు అంటాం. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే మాట ఇచ్చాడండి, ఒక ఎంపీ మాట ఇచ్చాడండి, ఒక రాష్ట్రపతి మాట ఇచ్చాడండి అన్నామనుకో, వారి స్థాయిని బట్టి నిజంగా వారిచ్చిన ప్రమాణానికి ఒక విలువ అనేటువంటిది. వాగ్దానము విలువైందే, కానీ ఆ వాగ్దానం ఎప్పుడు విలువైందిగా ఉంటుందంటే ఆ వాగ్దానం చేసిన వ్యక్తి కూడా విలువైన వాడైనప్పుడు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మీకు ఏం తెలియపరిచానంటే వాగ్దానములు ఎంత విలువైనవో చెప్పాను. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నానంటే ఆ వాగ్దానము చేసిన వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకివ్వబడిన వాగ్దానములు ఇస్తున్న దేవుడు ఎలాంటి వాడు, వాక్యమును అడుగుదాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, వాగ్దానము చేసిన వాడు చాలునైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు? వాక్యం సెలవిస్తున్న మాట, వాగ్దానములు గొప్పవే, కానీ ఆ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తున్న మాట మరి అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మనం చూడగలిగితే ఆ వాగ్దానం చేసిన దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి మరొక మాట అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూడగలిగితే పేజ్ నెంబర్ 197 అక్కడ ఏమని రాయబడిందంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది, నీ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి దేవుడంట? అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. దేవునికి స్తోత్రం. నాకు వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నెంబర్ 1, ఆయన నమ్మదగిన వాడు. నాకు వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నెంబర్ 2, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతుందా మీ సబ్జెక్టు మీకు? ప్రతి చర్చిలో వాగ్దానాలు ఇచ్చే చదివేసుకోండియా అంటున్నారు. నేను వాగ్దానాలు వివరిస్తూ అవి ఎందుకు మీకు అర్థం అవ్వడం కోసం వాక్యం చెప్తున్నా. వాగ్దానాలు ఏమాత్రము కూడా మనిషి చేతి రాతలు కాదు. వాగ్దానాలు ఎంత విలువైందో మనం తెలుసుకున్నాం. రెండవది, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నమ్మదగిన వాడు. మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అబద్ధమాడని దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది కొన్ని మాటలు ఇచ్చేసి మాటను మార్చేస్తాం, మాటను అబద్ధాలుగా మార్చేస్తాం. కానీ మనకు వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన అబద్ధమాడని దేవుడు. దేవునికి స్తోత్రం. 2 విషయాలు చెప్పాను. వాగ్దానం గొప్పతనం ఏంటి, రెండవది ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు, మూడవది అసలు ఈ వాగ్దానం నేను ఎందుకు తీసుకోవాలి, అసలు మేము ఎందుకు వాగ్దానాలు తీసుకోవాలండి, అసలు మేము ఎందుకు వాగ్దానం తీసుకోవాలి, అసలు వాగ్దానం తీసుకోవడం వెనకాల మాకున్న ఉపయోగం ఏంటి, మేలులేంటి ఒకసారి చూసుకొని, ఈ సంవత్సరం నాకు బాగుంటుందంట, ఈ సంవత్సరం నాకు మేలు జరుగుతుందంట, ఈ సంవత్సరం నాకు మంచి జరుగుతుందంట, ఈ సంవత్సరం అనుకున్న పనులు అవుతాయంట అని మేము మురిసిపోవడానిక అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని వాగ్దానాలు తీసుకోమంటున్నాడు? వాగ్దానాలు తీసుకోవడం వల్ల మాకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి? చివరిగా ఈ మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎందుకు వాగ్దానాలు తీసుకోవాలి. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే అందరూ తీనివ్వండి. 162వ పేజీ. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. నా వెంబడి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, అందరూ చెప్పాలి, ప్రియురాలా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏమున్నాయంట మనకి? ఈ వాగ్దానాలు మనకున్నవి. ఎందుకు దేవుడు మనకి ఈ వాగ్దానాలు ఇచ్చాడో తెలుసా? గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మన భక్తి ఎలాగుండాలంట? దేవుని పట్ల
కొంతమందికి దేవుడన్నా భయం ఉండదు, పాస్టర్ గారు అన్నా భయం ఉండదు, బలిపీఠమన్నా భయం ఉండదు, పరిచర్య అన్నా భయం ఉండదు, మందిరం అన్నా భయం ఉండదు. బయట మనుషులతో ఎలా మాట్లాడతారో అలాగే దైవజనుడితో మాట్లాడేస్తారు. బయట ఎంత ర్యాష్గా ఉంటారో బలిపీఠం దగ్గర కూడా అంతే ర్యాష్గా వస్తారు. వాళ్ళకి భక్తి రాదు, భక్తి నేర్చుకోలేరు. ఎందుకంటే వారు విలువలు కలిగిన జీవించే వ్యక్తులైతే కాదు కదా. దావీదు భక్తుడు అంటాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడు వణుకుచు నలిగిన మనస్సు కలిగిన వాడే నా యొద్దకు వస్తాడో అన్నాడు దేవుడు. మందిరానికి ఎలా రావాలంట? మందిరములోనికి వణుకుతూ రావాలంట. మరి మందిరములోనికి వణుకుతూ భయపడుతూ రావాలంటే మరి బలిపీఠం దగ్గరికి ఇంకెంతలా రావాలి? మీకు అర్థమైందా? మీ కళ్ళకి ఇది ఒక చెక్కలా కనబడితే నువ్వు ఎలాగన్నా వచ్చేతో బలిపీఠం దగ్గరికి. ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని ఆ శక్తి ఉంది, ఇక్కడ దేవుని అభిషేకం ఉంది అనుకుంటే మందిరములోకి రావడానికే వణుకుతూ రమ్మన్న దేవుడు బలిపీఠం దగ్గరికి ఇంకెంత జాగ్రత్తగా రమ్మంటాడో, బలిపీఠం దగ్గర ఇంకెంత జాగ్రత్తగా నోరిప్పి మాట్లాడమంటాడో. అది ఎరగకపోతే భక్తిలో నువ్వు ఏమాత్రం అభివృద్ధి చెందిన వ్యక్తివి కావు. నామకార్థ భక్తిని చేస్తున్నావు, అంతవరకే. వాక్యానుఫలం యొక్క ఫలములైతే పొందలేం. బైబిల్ అంటుంది చూడండి, వాగ్దానం ఎందుకు మనకు దేవుడు అనుగ్రహించాడంటే మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక. చూడండి, దేవుని భయముతో. వాగ్దానం ఎప్పుడు నెరవేరద్దంట మనకే? చెప్పరేటమ్మా. మనుషుల భయం లేకపోయినా, అమ్మా అధికారుల భయం లేకపోయినా, కోర్టు పోలీసుల భయం లేకపోయినా ఒక మనిషికి దేవుడి భయం ఉండాలంట. వాక్యం సెలవిస్తుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతాడు. దేవుని భయం లేనివాడు విచ్చలవిడిగా బ్రతుకుతాడు. దేవుని భయం లేనివాడు విచ్చలవిడిగా మాట్లాడతాడు. దేవుని భయం లేనివాడు నేను నోటుకొచ్చినట్లు మాట్లాడతాను, నోటుకొచ్చినట్లు ప్రవర్తిస్తానంటాడు. అది వాడికి ఏమాత్రము క్షేమకరమో కాదు. అలాంటి వాళ్ళకి వాగ్దానాలు నెరవేరవు. మరి ఎవరికి వాగ్దానాలు నెరవేరుతాయి? ఇక్కడ స్పష్టంగా ఉంది. బైబిల్లో ఏలిపెట్టి చూడండి, పదే పదే చదవండి, అది నిజమా కాదా నేర్చుకోండి. అక్కడ ఏమని రాయబడిందంటే మనకు వాగ్దానములున్నవి, అంతవరకు అర్థమైంది. కనుక దేవుని భయముతో, రెండవది పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని భయం ఉంటే నీ భక్తి పరిశుద్ధంగా వెళుతుంది. దేవుని భయము నీకు లేకపోతే నీ భక్తి అపవిత్రముగా మార్చబడుతుంది, కళంకముగా మార్చబడుతుంది. అప్పుడు కళంకపు మాటలు, కళంకపు ఆలోచనలు నోట్లోంచి భక్తి వస్తే కుదరదు, మన క్రియల్లో కూడా భక్తి కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఎందుకు వాగ్దానం తీసుకోవాలంటే చూడండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషములుండి మనలను పవిత్రులుగా కాపాడుకొందుము. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు? మన జాతకాలు చూసుకోవడానికి కాదు, నాకు బాగుంటుందంటావా అని అడగడానికి కాదు. ఎందుకు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ మాట మీ హృదయంలో ముద్రించుకోండి ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును. ఇప్పుడు చెప్పండి, మన శరీరానికి ఆత్మకు ఏది పట్టే ప్రమాదం ఉందే? కల్మషం. మాటకు కల్మషం, మనసుకు కల్మషం, ఆలోచనల కల్మషం, ఆఖరికి ఆత్మకు కూడా కల్మషం పట్టే ప్రమాదం ఉంది. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా జీవించినా నీ శరీరానికి, నీ ఆత్మకు ఏదో ఒక రీతిలో కల్మషం పట్టే ప్రమాదం ఉంది. గనుక బైబిల్ చెప్తుంది, నీ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషములుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేని ద్వారా? వాగ్దానాల ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరమునకు ఆత్మకు కలిగిన కళంకముల నుండి మనలను పవిత్రముగా చేసుకొనుటకు మనకు ఉపయోగపడేవి ఏంటయ్యా అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు. వీటిని భయముతోనూ పరిశుద్ధతతోనూ నువ్వు ఆచరించి పాటించగలిగితే దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులు మనం పొందుకొందుముగాక. ఆమేన్ చెప్పండి. కాబట్టి తల్లి, ప్రతి సంవత్సరంలాగా వాగ్దానం అంటే ఏంటో మంచి చెడులు తెలుసుకునేది కాదు,
వాగ్దానం అంటే ఏంటంటే దేవుడి సంవత్సరం నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో ముందుగానే సూచనలుగా, హెచ్చరికలుగా నీకు చేసేటువంటి ప్రమాణములై ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్టి ఆలోచనలతో, అట్టి తలంపులతో వాగ్దానం యొక్క నిజ సత్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగు. ప్రభునందు ప్రేమ